మన కళ్ళు శతకోటి భావాలలోకిల్లు, కమనీయ దృశ్యాలన్నీ మనోఫలకపై ముద్రించే జ్ఞాపకాల పందిళ్ళు. ఈ అద్భుత ఆనవాళ్లకు నేడు దృష్టిలోపాలనేవి తీరని శాపాలుగా మారుతున్నాయి. పుట్టుకతోటి వచ్చే దృష్టి దోషాలు, చేజేతులా కొని తెచ్చుకునే లాంగ్ సైట్, షార్ట్ సైట్ వంటి లోపాలు, వయసుతో పాటు వచ్చిపడే శుక్లాలు, నీటి కాసులు ఇవన్నీ నేడు కంటి చూపును కబలిస్తున్నాయి. మొత్తంగా దృష్టికి గ్రహణం పట్టేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంటి చూపును కబలించి జీవితాన్ని అంధకార బంధురంగా మార్చే దృష్టిలోపాల్ని ఎలా నివారించుకోవాలి? వయసుతో పాటు మందగించే చూపును పదిలంగా ఎలా కాపాడుకోవాలి? అంధత్వ నివారణ కోసం మనం ఏం చేయాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని నానుడి. అది అక్షర సత్యం. ఎందుకంటే మనిషి ప్రకృతిని, ప్రపంచాన్ని దర్శించుకోగలిగేది ఈ నేత్రం అనే గవాక్షం ద్వారానే. నిజం చెప్పాలంటే మన మెదడు కన్ను ద్వారా ఈ విశ్వాన్ని దర్శిస్తుంది. వస్తువుల మీద పడే కాంతి మన కంట్లోని కార్నియా, లెన్స్ల గుండా ప్రసరించి రెటీనా మీద పడి ఆ వస్తువు తాలూకు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఆ విషయాన్ని కంటి నరం ద్వారా తెలుసుకున్న మెదడు ఫలానా వస్తువును మనం చూశామని నిర్ధారిస్తుంది. కార్నియా, లెన్స్, రెటీనా ఈ మూడింటిలో ఎక్కడ ఏ తేడా ఉన్నా దృష్టిలోపాలు తలెత్తటమో, అంధత్వం వచ్చిపడటమో జరుగుతూ ఉంటుంది. రకరకాల కారణాల వల్ల చిన్న వయసు నుండి వృద్ధాప్యం దాకా ఏ వయసు వాళ్లలోనైనా అనుకోని రీతిలో ఈ దృష్టి సమస్యలు, అంధత్వం వచ్చిపడే ప్రమాదం ఉంది. నిజానికి చాలా సందర్భాల్లో నివారించుకునే జాగ్రత్త పడే అవకాశాలున్నప్పటికీ నిర్లక్ష్యం వల్ల, అశ్రద్ధ వల్ల ఆ చూపు సమస్యలు, అంధత్వం తలెత్తుతున్నాయని అనేక వైద్య సర్వేలు చెబుతున్నాయి. మీ కళ్ళను మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలా? ఎక్కడ అంటే మీరు పనిచేసే దగ్గర అంటే ఇప్పుడు కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ఉంటారు. కంప్యూటర్ చేసేటప్పుడు కంటి జాగ్రత్తలు ఏంటివి? ఇంకొకరు ఇండస్ట్రీలో పనిచేస్తుంటారు. ఇండస్ట్రీ పనిచేసినప్పుడు మీ కళ్ళని ఎలా జాగ్రత్త పెట్టుకోవాలా? ఇంకొకరు డ్రైవర్స్ ఉంటారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మీ కళ్ళని ఎలా జాగ్రత్త పెట్టుకోవాలా? ఇంకొకరు అగ్రికల్చర్ లేబర్ ఉంటారు. వాళ్ళు ఎలా కంటిని జాగ్రత్తలా? ఇంకొకరు స్టోన్ క్రషర్స్, రాళ్ళు కొడుతూ ఉంటారు. వాళ్ళు కళ్ళని ఎలా జాగ్రత్త పెట్టుకోవాలా? అంటే అవేర్నెస్. ఈ అవేర్నెస్ ఎలా ఉండాలా అంటే, ఒకటేమో ఈ మీడియా ద్వారా, ఈ టీవీ అనుకోండి, రేడియో అనుకోండి, న్యూస్ పేపర్లు అనుకోండి, పోస్టర్లు అనుకోండి, ఇలాగా అవేర్నెస్ చేయడం. రెండోది ది స్టేక్ హోల్డర్స్, దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఐ కేర్ ప్రొఫెషనల్స్. ఈ ఐ కేర్ చేసిండే డాక్టర్స్ అనుకోండి, పారామెడికల్ పీపుల్ అనుకోండి, ఈ ఐ కేర్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ చేసి వాళ్ళు ఇంటర్ను వాళ్ళకి చెప్పేటట్లు చేసుకోవాలి. ఇంకా ఇండస్ట్రియలిస్ట్ అంటే ఈ గ్లాసెస్ తయారు చేసేవాళ్ళు అనుకోండి, మెడిసిన్స్ తయారు చేసే వాళ్ళు అనుకోండి, వీళ్ళు కూడా ఈ ఐ కేర్కు కొంతవరకు సహాయపడుతూ ఉంటారు. ఇది కాకుండా ఎన్జిఓస్, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషను, జిఓస్, గవర్నమెంటల్ ఆర్గనైజేషను, ఇంకా ఏదైనా వేరే పబ్లిక్ సర్వెంట్స్, పబ్లిక్కు సర్వ్ చేసేవాళ్ళు కూడా అందరికీ ఐ కేర్ ఎలా చేయాలా, ఐను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలా అనేది మనం ప్రాపగేట్ చేస్తే అట్లీస్ట్ కొంతమందికైనా ఈ కళ్ళు పోకుండా, దృష్టి లోపం రాకుండా, చూపు తగ్గిపోకుండా మనం కాపాడవచ్చు. ఐ కేర్, మన కళ్ళు ఎలా ఉన్నాయి అనేది ఒకటి. రెండోది ఐ చెకప్ జరగడము. మూడోది ఏదన్నా జబ్బు ఉంటే దాన్ని ప్రివెంట్ చేసుకోవడం, రాకుండా చూసుకోవడము. రెండోది ఒకవేళ వచ్చి ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడము. ఇవన్నీ కూడా జరిగేదానికి చెకప్స్ ఉంటాయి. మార్పు ప్రకృతి సిద్ధం. బాల్యం, కౌమారం, యవ్వనం, మలి వయస్సు, వృద్ధాప్యం, ఇలా మార్పు తప్పనిసరి పరిణామమే. వయసు మీద పడేసరికి ఒంట్లో జవసత్వాలు సన్నగిలటం, వినికిడి తగ్గటం, జుట్టు రాలటం, దంతాలు ఊడిపోవటం, ఇలా ఎన్నో మార్పులు సంభవిస్తాయి. వయసుతో పాటే కంటి చూపు కూడా తగ్గుతుంది. దీన్ని ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ అంటారు.
ఎప్పుడో 6-10 వయసు తర్వాత వచ్చే ఈ సమస్యను కూడా నేటి తరాలు చేజేతుల 40 ఏళ్లకే కొని తెచ్చుకుంటున్నాయి. ధూమపానం, మద్యపానం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, సమతులాహారం తీసుకోకపోవటం వల్ల సెంట్రల్ విజన్ని దెబ్బతీసే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ వస్తుంది. అలాగా శుక్లాలు కూడా కంటి చూపును దెబ్బతీస్తుంటాయి. వయసు మీద పడటంతో పాటే షుగర్, ధూమపానం, మద్యపానం, సూర్యరశ్మికి ఎక్కువగా గురి కావటం లాంటి వాటి వల్ల శుక్లాలు రావటం, తద్వారా చూపు దెబ్బతినటం లాంటివి సంభవిస్తూ ఉంటాయి. అలాగే కళ్లద్దాలు పెట్టుకుని సరిచేసుకునే దృష్టి లోపాల విషయంలో కూడా ప్రజల్లో సరైన అవగాహన లేదు. ఇప్పుడు దృష్టి లోపాలు అంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటాం. ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అనేది మయోపియా, హైపరోపియా అండ్ ఆస్టిగ్మాటిజం అనేది ఉంటాయి. ఇవి ఏమి అంటే దూరం చూపు సరిగ్గా కనపడకపోవడము, దగ్గర చూపు సరిగ్గా కనపడకపోవడము, ఉన్న చూపే అస్పష్టంగా ఉండడము. దీంట్లోనూ ఈ 3 రకాలవి మనకు ఉంటాయి. ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో ఈ దృష్టి లోపాల్లో మయోపియా అంటే దూరం చూపు తక్కువ కనపడము, దగ్గర మాత్రమే కనపడము. అంటే బోర్డు సరిగ్గా కనపడదు, బాగా దూరంగా ఉండే వస్తువులు కనపడదు అంటాము. దీనినే మయోపియా. ఈ మయోపియా శాతము రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది. సో ఇవి కాకుండా దృష్టికి సంబంధించి మనకు దగ్గర ఏమేమి వస్తున్నారు అంటే చిన్న పిల్లల్లో అయితే అలర్జీ జబ్బులు, ఇన్ఫెక్షన్స్, స్క్విన్స్, ఆంబలోపియా అని. ఇంకా మధ్య వయసు వాళ్లకు ఎక్కువ మందికి ఈ ఇంజురీస్, దెబ్బ తగిలించుకొని రావడము జరుగుతుంటుంది. ఇంకా ఎక్కువ వయసు పైబడిన వాళ్ళకైతే క్యాట్రాక్ట్ అని, గ్లాకోమా అని, టెరిజియం అని, ఏజ్ రిలేటెడ్ వయసుతో పైబడిన మ్యాక్యులర్ డిజనరేషన్, రెటీనా ప్రాబ్లమ్స్ అన్నితో కూడా మన దగ్గరికి కామన్గా వస్తూ ఉంటారు. ఈ శుక్లాలు అంటే ఏమంటే కంటి లోపల ఒక పారదర్శకమైన క్లియర్ లెన్స్ ఉంటుంది. ఈ లెన్స్ ఏం చేస్తుందంటే మన ప్రతిబింబము రెటీనా పైన పడేటట్లు ఉంటుంది. సో ఈ లెన్స్కు ప్రోటీన్తో తయారు చేసింటారు. దీనికి బ్లడ్ సప్లై అంటూ ఉండదు. కాబట్టి బ్లడ్ సప్లై లేనివి ఎక్కువ రోజులు క్లారిటీ మెయింటైన్ చేయలేకపోతున్నాయి. అందువల్ల ఈ వయసు పైబడిన వాళ్లకు ప్రతి వాళ్లకు ఇంతో అంతో శుక్లం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 80 సంవత్సరాలు 90 సంవత్సరాల వాళ్ళకి పరీక్ష చేస్తే ప్రతి వాళ్ళకు కూడా ఇంతో అంతో శుక్లాలు ఉంటాయి. సో కామన్గా శుక్లాలకు కారణం ఏమి అంటే వయసు పైబడిన వాళ్ళకు. రెండో కారణం ఏమంటే డయాబెటీస్. ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్లకు చాలా తొందరగా ఈ శుక్లాలు వస్తూ ఉంటాయి. ఇంకా మూడోది ఏమంటే కొన్ని మందులు, ముఖ్యంగా ఈ స్టీరాయిడ్ మందులు వాడే వాళ్ళకు కూడా ఈ క్యాట్రాక్ట్స్ ఉంటాయి. ఇంకా డెఫిషియన్సీలో ఈ థైరాయిడ్ డెఫిషియన్సీ కానీ, బ్లడ్ తక్కువ ఉండడం, దీన్ని అనీమియా అని కానీ, సరైన పోషకాహారం లేని వాళ్ళకు కూడా ఈ క్యాట్రాక్ట్ వస్తుంటాయి. ఇంకోటి బయట తిరిగే వాళ్లకు, లోపల ఉండే వాళ్లకు కంపేర్ చేస్తే ఈ శుక్లాలు బయట తిరిగే వాళ్లకు ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోజర్ టు అల్ట్రావైలెట్ రేస్, ఈ ఎండ నుంచి వచ్చే రిఫ్లెక్టెడ్ రేస్లో అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి. ఈ అల్ట్రావైలెట్ రేస్ రిఫ్లెక్షన్ వల్ల క్యాట్రాక్ట్ త్వరగా వస్తూ ఉంటుంది. ఇంకా పోతే ట్రామా, ఏ చిన్న దెబ్బ కంటికి తగిలినా కూడా ఈ క్యాట్రాక్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకేదన్నా కంటికి ఇన్ఫెక్షన్స్, ఈ ఇన్ఫెక్షన్స్లో ముఖ్యమైన ఇన్ఫెక్షన్ యువిఐటిస్ అంటాం. ఈ యువిఐటిస్ ఉన్న వాళ్ళకు కూడా శుక్లాలు త్వరగా వస్తూ ఉంటాయి. కాబట్టి కంటి జబ్బులున్నా, బాడీలో జబ్బులున్నా, ఆహారం సరిగా లేకపోయినా, కొన్ని మందులు వాడినా కూడా ఈ క్యాట్రాక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దృష్టికి గ్రహణం పట్టడం అనేది ఇవాళ కొంతమంది పిల్లలకు జీవితకాలపు శాపంగా పరిణమిస్తుంది. దగ్గర వస్తువుల్ని చూడలేకపోవడం, దూరపు వస్తువులు కనిపించకపోవడం అన్నది టీనేజ్ పిల్లల్లో చాలా మందిలో కనిపిస్తుంది. అసలు పిల్లల్లో దృష్టి లోపాలనేవి ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, పిల్లల్లో కనిపించే దృష్టి లోపాల విషయంలో తల్లిదండ్రులకు ఎలాంటి అవగాహన అవసరం మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్, హై బీపీ మన ఆరోగ్యం పాలిట రాహుకేతువుల్లా పరిణమిస్తున్న జీవనశైలి జబ్బులు. గతి తప్పిన ఆహారపు అలవాట్లు, శృతిమించిన బద్ధకం, ఒత్తిళ్ల కారణంగా ఇటీవలి కాలంలో ఉట్టి పుణ్యానికి వచ్చి పడుతున్న సమస్యలివి. ఈ మధుమేహం, రక్తపోటు అనేవి నిశ్శబ్దంగా ఒళ్ళు గుల్ల చేసి పారేసే సమస్యలు. ఈ రెండింటి వల్ల ఒంటికే కాదు కంటికి కూడా ఎనలేని ముప్పు అని
ఇటీవలి కాలంలో డాక్టర్లు బాగా హెచ్చరిస్తున్నారు. షుగర్, బీపీల వల్ల డయాబెటిక్ రెటినోపతి, గ్లకోమా లాంటి సమస్యలు దృష్టి లోపాలని, అంధత్వాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. డయాబెటిక్ రెటినోపతిలో కంటి రెటీనాలో సూక్ష్మ రక్తనాళాలు చిట్లిపోవటం, రక్తం లీక్ కావటంతో చూపు మందగించటం జరుగుతూ ఉంటుంది. అలాగే కంట్లోని స్రావాల్లో ఒత్తిడి పెరగటం వల్ల దానిని గుర్తించే సమయానికి కోలుకోలేని విధంగా కంటి చూపు దెబ్బతినే గ్లకోమా వచ్చే ప్రమాదం ఉంటుంది. డయాబెటిక్ రెటినోపతి అంటే మధుమేహ వ్యాధి ఉన్న వాళ్లకు రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉండే దానివల్ల ఈ రెటీనాలో ఉన్న చిన్న రక్తనాళాలను క్యాపిల్లరీస్ అంటారు. ఈ క్యాపిల్లరీస్ డ్యామేజ్ కావడము, క్యాపిల్లరీస్ లీక్ కావడము, క్యాపిల్లరీస్ ఉబ్బడం వల్ల డయాబెటిక్ రెటినోపతి వస్తుంటుంది. సో రెటీనా వాపు రావడము, రెటీనాలో బ్లడ్ రావడము, రెటీనాలో ఎగ్జుడేట్స్ అనేటివి రావడము జరిగి రెటీనా ఫంక్షన్, రెటీనా యొక్క పనితనం తగ్గిపోతుంది. దృష్టి రాను రాను తగ్గిపోవడము, కొంతమందికి ఎక్కువగా రక్తస్రావం కలిగి పూరా చూపు పోవడము, రెటీనా ఊడిపోవడము కూడా జరిగిపోతుంటుంది. సో కాబట్టి డయాబెటిక్ రెటినోపతి ఎందుకు వస్తుందంటే షుగర్ వ్యాధి ఎక్కువ రోజులు ఉన్న వాళ్లకు, షుగర్ వ్యాధి కంట్రోల్లో లేని వాళ్లకు, దీనికి తోడు బీపీ ఉన్న వాళ్లకు, దీనికి తోడు కొలెస్ట్రాల్ ఉన్న వాళ్లకు, దీనికి తోడు కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్లకు, దీనికి తోడు హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్లకు, స్మోకింగ్ చేసే వాళ్లకు ఈ డయాబెటిక్ రెటినోపతి వస్తుంది. గ్లకోమా అంటే కంటిలోని ఒత్తిడి పెరగడము, కంటి నరాన్ని ఆప్టిక్ నర్వ్ అంటాం. ఈ ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ కావడాన్ని గ్లాకోమా అంటారు. దీన్నే తెలుగులో నీరు శుక్లాలు, నీరు కాసులు జబ్బు అని అంటుంటారు. సో ఈ గ్లాకోమాలో రకాలు ఏమి అంటే ప్రైమరీ గ్లాకోమాసు, సెకండరీ గ్లాకోమాసు, కంజెనిటల్ గ్లాకోమాస్ అని. ప్రైమరీ గ్లాకోమాస్ అంటే ఏ కారణము లేకుండా, సెకండరీ గ్లాకోమాస్ అంటే ఏదైనా కారణంతో కంటి ప్రెషర్ పెరగడం. సో కంజెనిటల్ గ్లాకోమా అంటే పుట్టుకతోనే వీళ్ళకు గ్లాకోమా ఉంటుంది, దీన్ని కంజెనిటల్ గ్లాకోమా అంటారు. ఈ ప్రైమరీ గ్లాకోమాలో కూడా ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అని, క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమా అని ఉంటుంది. ఓపెన్ యాంగిల్ అంటే ఈ నీరు కంటి లోపల స్రవించేది ఈజీగా బయటికి పోతా అంటే దాన్ని ఓపెన్ యాంగిల్ అంటారు. ఆ స్రవించేది బయటికి పోకుండా బ్లాక్ అయ్యేదాన్ని క్లోజ్డ్ యాంగిల్ అంటారు. ఇవి ఎందుకు వస్తాయి అంటే ఒకటి జెనెటిక్ ప్రాబ్లం, జెనెటిక్ వాళ్ళ ఫ్యామిలీలోనే గ్లాకోమాస్ ఉండడం. రెండోది ఏమంటే దృష్టి లోపాలు. దృష్టి లోపాల్లో హై మయోపియా ఉండే వాళ్లకు ఓపెన్ యాంగిల్ గ్లాకోమా, హై హైపరోపియా ఉండే వాళ్లకు, ప్లస్ ఎర్రర్ ఉండే వాళ్లకు క్లోజ్డ్ యాంగిల్ గ్లాకోమా మామూలుగా చూస్తూ ఉంటాం. సో రెండోది ఈ ఓపెన్ యాంగిల్ గ్లాకోమా వయసు పైబడే కొద్దీ ఓపెన్ యాంగిల్ గ్లాకోమా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఈ సెకండరీ గ్లాకోమాస్ అన్నాం. ఈ సెకండరీ గ్లాకోమాస్ కంటిలో ఇన్ఫెక్షన్ వస్తే గ్లాకోమాకు పోవచ్చు, కంటిలో లెన్స్ ఉబ్బితే గ్లాకోమాకు పోవచ్చు, కంటిలో రక్తస్రావం వస్తే గ్లాకోమాకు పోవచ్చు, కంటిలో రక్తనాళాలు బ్లాక్ అయితే నియోవాస్కులర్ గ్లాకోమా అని పోవచ్చు. ఇలా రకరకాల గ్లాకోమాస్ వేరే జబ్బుల వల్ల కంటిలోని ప్రెషర్ పెరుగుతుంది. అలానే కంటిలో ట్యూమర్ ఉంటే కూడా కంటి ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. సో దీన్నే సెకండరీ గ్లాకోమాస్ అంటాం. ఇకపోతే కంజెనిటల్ గ్లాకోమా అంటే చిన్నపిల్లలకు బై బర్త్ ఈ డిఫెక్టివ్ మెకానిజం, కంట్లోని స్రావం సర్క్యులేషన్ సరిగా లేనప్పుడు కంట్లో ఒత్తిడి పెరిగి కన్ను సైజే పెరిగిపోతూ ఉంటుంది. దీన్నే బూఫ్థాల్మస్ అంటారు, ఈ కంజెనిటల్ గ్లాకోమా అంటారు. సో కాబట్టి ఈ గ్లాకోమా పుట్టినోళ్ళకి రావచ్చు, మధ్య వయసు వాళ్ళకి రావచ్చు, పైబడిన వయసు వాళ్ళకు కూడా రావచ్చు. శుక్లాలు, గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి, వయసుతో వచ్చే అంధత్వం, చిన్నపిల్లల్లో వచ్చే అంధత్వం, ఇంకా దృష్టి లోపాలు ప్రధానంగా ఇవే కంటి చూపును దెబ్బతీస్తుంటాయి. వీటన్నిటినీ రూపుమాపి ఏ ఒక్కరూ కూడా అంధత్వంతో బాధపడరాదని, అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 32 కోట్ల మంది అంధత్వ సమస్యతో బాధపడుతున్నారని ఒక అంచనా. వీరంతా దాదాపు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని వాళ్లే. దగ్గర చూపు దెబ్బతినటం, దూరపు చూపు దెబ్బతినటం లాంటి దృష్టి లోపాలను కళ్లద్దాలతో సరిచేయవచ్చు. ఇక శుక్లాలను సర్జరీతో నయం చేయొచ్చు. షుగర్ జబ్బును రాకుండా చూసుకోవటం లేదా ఒకవేళ షుగర్ ఉంటే నియంత్రణలో ఉంచుకోవటం ద్వారా అనేక కంటి సమస్యలను రాకుండా చూసుకోవచ్చు.
చిన్నపిల్లల్లో వచ్చే శుక్లాలు, ట్యూమర్లు తదితర సమస్యల్ని నిర్లక్ష్యం చేయకుండా పసిగట్టి చికిత్స చేయిస్తే అంధత్వం రాకుండా జాగ్రత్త పడవచ్చు. మనము చిన్నపిల్లల్లో కామన్గా చూస్తూ ఉండేది 2-3 జబ్బులేనండి. ఒకటేమో కంజెనిటల్ క్యాటరాక్ట్, పుట్టుకతోనే క్యాటరాక్ట్ రావడం. రెండోది రెటీనా జబ్బులు. మూడోది మెల్లకన్ను. సో ఇవి కామన్గా చూస్తుంటాము. ట్యూమర్ అనేది అంత కామన్ కాదు. సో కాబట్టి ఈ శుక్లాలు అనేటివి చాలా కామన్గా చూస్తాం. ఈ శుక్లాలు ఎందుకు వస్తాయి పిల్లలకు అంటే మదర్ కాజెస్, మదర్లో ఉన్న జీన్స్ వల్ల. మదర్కు క్యాటరాక్ట్ ఉంటే చిన్నప్పుడే కంజెనిటల్ క్యాటరాక్ట్ ఉంటే పిల్లలకు కూడా కంజెనిటల్ క్యాటరాక్ట్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లోనే ముఖ్యమైనది జానులార్ క్యాటరాక్ట్ అని. రెండోది ఈ మదర్కు ఉన్న డిఫిషియన్సీ, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు డిఫిషియన్సీ అంటే వైటమిన్ డి డిఫిషియన్సీ, ప్రోటీన్స్, సరైన ఆహారం లేకుంటే కూడా పిల్లలకు క్యాటరాక్ట్ రావచ్చు. ఇంకోటి మెటర్నల్ రుబెల్లా, మదర్కు రుబెల్లా అనే ఇన్ఫెక్షన్ వస్తే పిల్లలకు రుబెల్లా వచ్చి క్యాటరాక్ట్ వచ్చే అవకాశము చాలా ఎక్కువ. సో కాబట్టి పిల్లల క్యాటరాక్ట్ వచ్చేదానికి కారణము ఒకటి హెరిడిటరీ, రెండోది మదర్ యొక్క న్యూట్రిషను, మూడోది మదర్కు ఇన్ఫెక్షన్ రావడము వల్ల. ఇంకోటి సర్క్యులేషన్, ప్లాజెంటల్ సర్క్యులేషన్ సరిగా లేనప్పుడు కూడా పిల్లవాళ్ళకి ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే కూడా ఈ క్యాటరాక్ట్ వస్తూ ఉంటాయి. కాకపోతే ట్యూమర్స్ అనేటివి బినైన్ ట్యూమర్స్ అని, మెలిగ్నెంట్ ట్యూమర్స్ అని ఉంటారు. ఈ బినైన్ ట్యూమర్స్లో చిన్నపిల్లలకు ట్యూమర్స్ ఏది అంటే డెర్మాయిడ్స్ అంటాము. అవి అంత కామన్ కాదు. బట్ రెటినోబ్లాస్టోమా అంటే రెటీనాకు వచ్చే ట్యూమర్ను రెటినోబ్లాస్టోమా అంటారు. ఇది ఎంత ఇన్సిడెన్స్ అంటే 1 in 10,000 బర్డ్స్, 10,000 పిల్లల్లో ఒకరికి ఉండే అవకాశం ఉంది. ఇది కూడా రెటినోబ్లాస్టోమా కూడా జీన్ పరంగా రావచ్చు, మ్యూటేషన్ పరంగా రావచ్చు. అంటే ఫ్యామిలీలో ఎవరికైనా రెటినోబ్లాస్టోమా ఉంటే పుట్టే పిల్లలకు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి ఈ జీన్ ముందుగానే గమనించి మనము వీళ్ళకు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం పసిగట్టి తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు. కంటి చూపును కబలించే దృష్టి లోపాలకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మనకు కావాల్సిందల్లా కంటి సమస్యలపై కాసింత అవగాహన మాత్రమే. శుక్లాలు, రెటినోపతి, గ్లకోమా వంటి జబ్బుల్ని తొలి దశలోనే పసిగట్టి చికిత్స తీసుకుంటే కంటి చూపును చాలా వరకు చక్కగా కాపాడుకోవచ్చని చెబుతారు నిపుణులు. కంటి చూపును చక్కగా ఉంచుకునేందుకు ఏం చెయ్యాలో, తరచూ ఎలాంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. పేదరికం, ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవటం, ఈ రెండు కూడా దృష్టి లోపాలు, అంధత్వ సమస్యలకు ప్రధాన కారణాలని వైద్య ఆరోగ్య సంస్థలు వెల్లడిస్తున్నాయి. దాదాపు 90% కంటి చూపుకు సంబంధించిన సమస్యల కేసులు ఎక్కువగా వెనకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే నమోదవుతున్నాయని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ప్రివెంటివ్ బ్లైండ్నెస్ అనే సంస్థ సర్వేలో వెల్లడైంది. హ్రస్వ దృష్టి, దీర్ఘదృష్టి, చత్వారం, శుక్లాలు, గ్లకోమా లాంటి కంటి జబ్బులపై అసలు ఏమాత్రం అవగాహన లేకపోవటం వల్ల వాటిని గుర్తించేసరికే చూపు దెబ్బతినటం లేదా పూర్తి స్థాయి అంధత్వం రావటం జరుగుతోంది. ఇక షుగర్, హై బీపీ లాంటి సమస్యలు కూడా కంటి చూపును పరోక్షంగా హరించేస్తుంటాయి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు, విటమిన్ ఏ లోపం లాంటివి కూడా కంటి జబ్బులకు, అంధత్వానికి కారణమవుతుంటాయి. సో ఈ కంటి చూపును ఎలా కాపాడుకోవాలంటే మనం అనుకున్నట్లుగా చిన్నప్పుడు కామన్గా, ఎంత కామన్ అంటే 18 to 20% ఆఫ్ చిల్డ్రన్లో ఈ దృష్టి లోపాలు ఉంటాయి, ఇంతో అంతో. ఇట్ మే బి అస్టిగ్మాటిజం, ఇట్ మే బి మయోపియా ఆర్ హైపరోపియా అని. ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు, అస్టిగ్మాటిజం ఉండొచ్చు. చిన్న పిల్లల్లో 18 నుంచి 20% అంటే ప్రతి 5 పిల్లలకు ఒక పిల్లోనికి ఈ కంటిది దృష్టి లోపం ఉంటుంది అని గుర్తుపెట్టుకొని వెంటనే కంటి డాక్టర్ను సంప్రదించాలి. వెంటనే అంటే ఎప్పుడు, పుట్టిన వెంటనే ఒకసారి కంటి పరీక్ష, మళ్ళీ స్కూల్కు వేసే ముందు అంటే 3 to 4 years మధ్యలో ఒకసారి, మళ్ళీ స్కూల్కు వెళ్ళిన తర్వాత కూడా ప్రతి సంవత్సరము ఒకసారి కంటి పరీక్ష చేస్తే వీళ్ళకి దృష్టి లోపాలు ఉన్నాయా లేదా అని. ఎందుకంటే కొంతమందిని మేము చూసింటాము, ఒక కన్ను క్లియర్గా ఉంటుంది, ఇంకో కన్ను పూరా డల్ ఉంటుంది. సో దీన్నే యాంబ్లోపియా అంటారు. ఇలాంటివన్నీ రెగ్యులర్ చెకప్స్, స్క్రీనింగ్ చెకప్స్లో మనము పసిగట్టి వెంటనే ఇది కన్ను చూపు పోకుండాను
చూపు మందగించకుండా కూడా మనం చేసుకుంటా ఉండొచ్చు. ఇంకా మిగతావి కంటివి ఎలా ప్రొటెక్ట్ చేయాలంటే అలర్జీస్, చిన్నపిల్లల్లో అలర్జీ కామను. దీనికి యాంటీ అలర్జీ మెడికేషన్ కొద్ది రోజులు వాడడం వల్ల ఈ అలర్జీని అరికట్టచ్చు. అలానే ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు త్వరగానే కంప్లీట్ చేస్తే దాని కాంప్లికేషన్స్ రాకుండా వెంటనే చూసుకోవచ్చు. కాకపోతే వయసు పైబడిన వాళ్ళకు కామన్గా ఏమంటే ఇంజురీస్, దెబ్బ తగిలించుకొని కన్ను పోగొట్టుకుంటుంటారు. ఈ దెబ్బ తగలకుండా వాళ్ళకి ఏ అవగాహన వాడాలంటే కంటి చూపును హెల్మెట్స్ పెట్టుకోవాలన్నా, ఐవేర్ గ్లాసెస్ పెట్టుకోవాలన్నా, లేదంటే ఈ ఈ ఈ యాక్టివిటీలో మీకు ఇంజురీ అవుతుంది, ఈ స్పోర్ట్స్లో మీకు ఇంజురీ అవుతుంది అని చెప్పి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనేది చేస్తే దాని ఇంజురీ నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు. అలానే వయసు పైబడిన వాళ్ళకు శుక్లాలు రాకుండా ఎలా చేయాలా, డీజనరేషన్స్ రాకుండా ఎలా చేయాలా, అలా డయాబెటిక్ రెటినోపతి, హైపర్ టెన్సివ్ రెటినోపతి, బీపీ ఉన్న వాళ్ళకి ఏ జాగ్రత్తలు, షుగర్ ఉన్న వాళ్ళకి ఏ జాగ్రత్తలు అని ముందుగా చూసి తరువుగా రొటీన్గా వయసు పైబడిన వాళ్ళకు ప్రతి 6 నెలలకు ఒకసారి పరీక్ష చేస్తే మనం చూపును పోగొట్టుకోకుండా ఉన్న చూపును కాపాడుకునేదానికి ఎక్కువ ఆస్కారం. మధుమేహం, అధిక రక్తపోటు, విటమిన్ ఏ లోపం, ఇన్ఫెక్షన్లు లాంటి విషయంలో జాగ్రత్త పడటం ద్వారా కంటి చూపును కాపాడుకోవచ్చు. అలాగే దృష్టి లోపాలు, శుక్లాలు, గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి, వయసుతో పాటు వచ్చే మ్యాక్యులర్ డీజెనరేషన్ తదితర కంటి సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఏటా తప్పనిసరిగా ముందస్తు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అవసరమైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సాయం తీసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే కంటి చూపు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు, అంధత్వాన్ని నివారించుకోవచ్చు. దృష్టి లోపాలని నిర్లక్ష్యం చేస్తే అవి మనకు అంధత్వాన్ని శాపంగా అంటగట్టే ప్రమాదం ఉంటుంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కనీసం ఏడాదికోసారైనా తప్పనిసరిగా కంటి పరీక్షలను చేయించుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. లాంగ్ సైట్, షార్ట్ సైట్, క్యాటరాక్ట్ వంటి దృష్టి దోషాలను ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్స ఉంది. గ్లకోమా వంటి మొండి జబ్బును సైతం మందుల సాయంతో చక్కగా అదుపులో ఉంచుకునే వీలుంది.